హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి ఎగ్జామ్ అయితే దగ్గర పడుతుంది. 10 నుంచి మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. 10 to 14 or 15 వరకు ఉన్న ఎగ్జామ్స్. సో ఈ ఎగ్జామ్స్లో మనం ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఇది మీకు బెటర్ రిజల్ట్ రావడానికి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది వీడియో. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఈ తప్పులు అయితే తప్పకుండా మీరు చేయకండి. సో చాలామంది చేస్తారు, బట్ మీరైతే తప్పకుండా ఈ ఒకసారి వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు ఎగ్జామ్స్లో అనేది. ఫస్ట్ థింగ్, ఎగ్జామ్ మనకి 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఈ 100 మార్క్స్ కూడా ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయి, డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉండదు. ఆబ్జెక్టివ్ టైప్ అంటే 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒక క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ కూడా దాంట్లో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో అది టిక్ చేసుకోవాలి మీరు. సో తెలుగులో ఉంటుంది, అట్లనే ఇంగ్లీష్లో కూడా మనకైతే అవైలబుల్ అయితే ఉంటుంది. 2 లాంగ్వేజెస్లో కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. ఈ 100 క్వశ్చన్స్కి కూడా 100 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 100 మార్క్స్కి కూడా నెగిటివ్ మార్క్ అనేది అయితే లేదు. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోయినా ఏదో ఒక ఆన్సర్ పెట్టేసినా సరే నెగిటివ్ మార్క్ అయితే లేదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఏపీపీఎస్సీలో మనకి నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మనకి 100కి 100 క్వశ్చన్స్ అటెండ్ చేసుకున్నా సరే మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మనకి ఏదైనా వచ్చిన మార్క్స్లో మళ్ళీ తగ్గించే ఛాన్సెస్ అనేది ఉండదన్నమాట. అందుకనే నా ఎక్స్పీరియన్స్ కొద్దీ చెప్తున్నాను. సో లాస్ట్ 3 years నుంచి నేను చెప్తూనే ఉన్నాను అందరికీ. సో ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా 100కి 100 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయండి. 100కి 100 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయండి, ఎందుకంటే మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. మీరు ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. 100 మార్క్స్ అటెంప్ట్ చేయండి. అండ్ అట్లానే మనకి ఈ 100 మార్క్స్కి కూడా మనకి 1.5 hour అయితే టైం ఇస్తారు, అంటే 90 minutes అయితే టైం ఇస్తారు. 90 minutesలో మనం 100 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 90 minutesలో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే తప్పకుండా ఫస్ట్ థింగ్ మీరు పాటించాల్సింది ఏంటంటే పాయింట్ 2లో చూసుకున్నట్లయితే మనకి 100 క్వశ్చన్స్ 90 minutes అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మ్యాచింగ్ ఒకటి ఉంటుంది, క్లాసిఫికేషన్ ఒకటి ఉంది, అట్లనే ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంటుంది. సో ఈ 4 typesలో మనకి క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాచింగ్ అనేది ఈజీ ఉన్న వాళ్ళకి మాత్రం మ్యాచింగ్ ఫస్ట్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ మ్యాచింగ్ ఒక 4-5 క్వశ్చన్స్ వచ్చాయంటే అవి జస్ట్ మీరు హోల్డ్ చేయండి. లాస్ట్లో మీరు మ్యాచింగ్ కొంచెం మనకు టైం కావాలి, అట్లీస్ట్ ఒక 2 minutes తప్పకుండా కావాలి. సో మ్యాచింగ్ చేయాలంటే సో అందుకనే ఆ 4 క్వశ్చన్స్ అనేవి లాస్ట్ వరకు హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి రిమైనింగ్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో మీకు తెలిసిన క్వశ్చన్స్ ముందైతే టిక్ చేసుకోండి. తెలియని క్వశ్చన్స్కి మాత్రమే హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత లాస్ట్ ఒక 20 minutesలో ఆ తెలియని క్వశ్చన్స్లో ఈ మ్యాచింగ్ కూడా ఉంటాయి కదా, సో అప్పుడు ఆ మ్యాచింగ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అంతేకాని మ్యాచింగ్ ఏదో ఒకటి పెట్టేస్తామంటే వద్దు. మ్యాచింగ్ తప్పకుండా సరే మనకు 2 minutes మినిమం కావాలి, 1.5 minutes 2 minutes అయితే కావాలి. సో మనకున్న తక్కువ టైంలో మ్యాచింగ్ని కొంచెం అవాయిడ్ చేయండి లాస్ట్ వరకు. మిగతా రిమైనింగ్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందైతే మీరు ఫుల్ఫిల్గా చూసి ఆన్సర్ అయితే పెట్టండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు క్వశ్చన్ 1కి 2 సార్లు అయితే చదవండి. చదివిన తర్వాత దానిలో మీకు ఏం అర్థమైంది అనేది ముందు మీకు బ్రెయిన్లో తెచ్చుకోండి. దాని తర్వాత మీరు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో ఆ ఆప్షన్స్లో ఫస్ట్ డిలీట్ ఏదైతే కాదనుకుంటున్నారో వాటిని డిలీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఆప్షన్స్ డిలీట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆన్సర్ ఆ క్వశ్చన్కి. సో అందుకనే ఆప్షన్స్ డిలీట్ చేసుకుంటూ మీరు వెళ్ళండి. లైక్ ఆ 4 ఆప్షన్స్లో ఫస్ట్ 2 ఆప్షన్స్ డిలీట్ చేయండి. అండ్ తర్వాత ఇంకొక 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అయితే పిక్ చేసుకోండి. సో అట్లా చేసుకుంటే డెఫినెట్లీ మీకు మంచి స్కోర్ అయితే వస్తుందన్నమాట ఎగ్జామ్స్లో. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చి ఏపీపీఎస్సీకి 35% మ్యాక్సిమం క్వాలిఫై అయితే అవ్వాలండి. సో ఈ 35% అంటే ఎంత, మనకి 35 మార్క్స్ అయితే రావాలి. 100కి 35 వస్తేనే మాత్రమే క్వాలిఫై అవుతారు. అది కూడా జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఈ 35% అయితే రావాలి. లైక్ 35 మార్క్స్ అయితే పక్కా రావాలి, వస్తేనే వాళ్ళకి ర్యాంక్స్ అనేది డిక్లేర్ చేస్తారు. ఒకవేళ 35 కన్నా తక్కువ వస్తే వాళ్ళు ఏపీపీఎస్సీ క్వాలిఫై అవునట్టు అనమాట. సో వాళ్ళకైతే ర్యాంక్ ఏం డిక్లేర్ చేయరు. అట్లనే ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మినిమం క్వాలిఫై మార్క్స్ అంటూ ఏమి ఉండవు. సో జస్ట్ నార్మల్గా వాళ్ళకి 20 వచ్చినా 10 వచ్చినా సరే వాళ్ళకి ర్యాంక్ అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. సో అందుకనే ఎవరైతే జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచిగా ఎగ్జామ్ అటెండ్ చేస్తే తప్పకుండా ఒక 55 to 60 మార్క్స్ కానీ మీరు గ్రాప్ చేశారంటే తప్పకుండా మీరు ఏదైతే యూనివర్సిటీ ఏదైతే కోర్స్ అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ ఆ కోర్సులో మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా ఉంటాయి. కంపేర్ టు బిలో 50 ఉన్న వాళ్ళకంటే మీకు కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటున్నారో వన్స్ డౌన్లోడ్ చేసుకున్నాక మీ హాల్ టికెట్ పైన మీ ఫోటో ఉంటుంది, హాల్ టికెట్ పైన ఉంటుంది. దానిపైన మీరు కొత్తగా ఏదైతే లేటెస్ట్ ఫోటో ఉందో ఆ ఫోటో అయితే మనకి అక్కడ పేస్ట్ చేయమని అయితే ఇక్కడ చెప్పారు. అదైతే గుర్తుపెట్టుకోండి, ఫోటో పక్కా ఉండాలని అయితే చెప్పారు.
ఓకే, అయితే మనకు కావాలి లైక్ మీ కాలేజ్ ఐడెంటిటీ కార్డ్ అయినా పర్వాలేదు, లేదంటే ఆధార్ కార్డ్, లేదంటే ఓటర్ ఐడి, లేదంటే పాన్ కార్డ్, ఈ మూడిట్లో ఏది తీసుకెళ్ళా పర్వాలేదు. సో పక్కా అయితే ఉండాలన్నమాట. అన్నమాట ఈ వీడియో తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు ఎంత యూస్ఫుల్ అయింది అనేది కామెంట్లో అయితే పెట్టండి. సో మోస్ట్లీ ఈ టిప్స్ అనేది తప్పకుండా మీరు పాటిస్తే బెటర్, మీకు కొంచెమైనా మీకు రిజల్ట్లో కొంచెమైనా వేరియేషన్ అయితే మీరు పక్కా చూస్తారు. డెఫినెట్లీ నేను కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను. లాస్ట్ 3 years నుంచి కూడా మన ఛానల్లో పీజీ సెట్ పైనే చెప్తున్నాను. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్తున్నాను. అంతేగాని నా ఓన్గా ఏమీ క్రియేట్ చేసుకుని అయితే మీకు చెప్పడం లేదు. ఏదైతే మీ ప్రీవియస్ ఇయర్ బ్యాచెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ ఎలా అటెండ్ చేశారో, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళ ఎగ్జామ్ ఎలా అటెండ్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకైతే ఈ టిప్స్ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎవరు కూడా ఎగ్జామ్ని ఈ టిప్స్ అయితే అందరూ కూడా ఎగ్జామ్ని టిప్స్ అయితే పాటించండి. సో ఇదన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.